ఢిల్లీలో కోర్టులు స్కూల్స్కు వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపే. సాకేత్, రోహిణి, తెసజారీతో పాటుగా పాటియాలా హౌస్ కోర్టులకు బెదిరింపులు రావడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. కోర్టు ప్రాంగణం ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. అటు ద్వారకా, ప్రశాంత్ విహార్లోని సిఆర్పీఎఫ్ పాఠశాలలకు కూడా గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు సందేశాలు పంపారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులను బయటకు పంపేసి స్కూల్స్ ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో ఏం జరుగుతోంది? కోర్టులు స్కూల్స్నే ఎందుకు టార్గెట్ చేసినట్టు? ఎందుకు ఈ హోక్స్ కాల్స్? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఢిల్లీ ఉగ్రవాదులకు టార్గెట్ గా మారింది. నవంబర్ 10వ తేదీన ఎర్రకోట వద్ద బాంబు బ్లాస్ట్ తర్వాత వరుసగా అనేక పరిణామాలు ఢిల్లీలో చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు స్కూల్స్ కు అలాగే 4 జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు వచ్చింది. అయితే ఈ స్కూల్స్ కు వచ్చినటువంటి బాంబు బెదిరింపు కాల్ హోక్స్ కాల్ అని తేలింది. తాజాగా ఢిల్లీలో ఉన్నటువంటి 4 కోర్టులకు పాటియాలా, సాకేత్, రోహిణి, తెసజారీ ఈ 4 జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో ఈసారి ఆ కోర్టుల్లో ఉన్నటువంటి కోర్టులన్నీ కూడా విధులన్నిటిని కూడా నిలిపివేసి వారందరినీ కూడా బయటకు పంపించారు. డాగ్ స్క్వాడ్ అలాగే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కూడా ఈ ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నాయి. తనిఖీ చేసిన అనంతరం దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఎలాంటి ఛాన్స్ తీసుకోవడానికి వీలు లేకుండా పోలీసులు చాలా అలర్ట్ గా ఉన్నారు. సో ఆ నేపథ్యంలో అన్ని జిల్లా కోర్టుల వద్దకు పోలీసులు అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్, రిజర్వ్ ఫోర్సెస్ అన్ని కూడా చేరుకుంటున్నాయి. ఎక్కడ ఎలాంటి చిన్న అలకిడి జరిగినా కానీ ఇమ్మీడియట్ గా పోలీసులు అప్రమత్తంగా ఉండి అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో నిజానికి జైషే సంబంధించినటువంటి సంస్థకు సంబంధించిన వారు ఈమెయిల్ పంపించారని సమాచారం వస్తుంది. సో ఆ సమాచారం మరి హోక్స్ కాలా లేదా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంటుంది. ఉదయాన్నే వచ్చినటువంటి ఈ బాంబు బెదిరింపు కాల్ మాత్రం హోక్స్ కాల్ అని, స్కూల్స్ కు వచ్చినటువంటి మెయిల్ మాత్రం హోక్స్ మెయిల్ అనేది తేలిపోయింది. అలాగే ఈ కోర్టులోకి వచ్చినటువంటి దానిపైన ప్రస్తుతానికైతే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు కొనసాగిస్తుంది. సో ప్రస్తుతానికైతే అన్ని కోర్టుల్లో కూడా కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. న్యాయవాదులు, న్యాయమూర్తులందరూ కూడా బయటకు వచ్చారు. 2 గంటల పాటు కోర్టు విధులన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. సో ఇటు పాటియాలా గానీ మిగిలినటువంటి కోర్టులో కూడా పోలీసులు అప్రమత్తమై తనిఖీలు కొనసాగిస్తున్నారు. హరి. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.